వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ప్రస్తుతానికైతే మనం ప్రజావాణి దగ్గర అయితే ఉన్నాము. మరి పోస్ట్ కార్డు ఉద్యమం కూడా చేపడుతున్నట్లయితే తెలుస్తుంది. మరి వారితో మాట్లాడితే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. ఏంటి మీ సమస్య? మహిళలకు సంబంధించినటువంటి ఆరోగ్య గ్యారంటీలు ఏవేవైతే ఇచ్చిరో వాటిని అమలు చేయాలని చెప్పేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కలిసి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి పిలుపు మేరకు మహిళలకు ఏవేవైతే హక్కులు మీరు ఇవ్వాల్సినటువంటి ఉన్నాయో అమలు చేయకుండా వెనక్కి అడిగేసినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా 2500 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పేసి అధికారంలో రాకముందు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చేసి 15 నెలలుగా వస్తుంది. 14 నెలలకు సంబంధించినటువంటి పెన్షన్ 35,000 రూపాయలు బాకీ పడ్డములు. కాబట్టి మాకు ఇవ్వాల్సినటువంటి 35,000 రూపాయలు బాకీ పెన్షను అదేవిధంగా ఇప్పుడు క్రమం తప్పకుండా ప్రతి నెలకి 2500 రూపాయల చొప్పున ప్రతి మహిళలకు ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా కాలేజీ స్టూడెంట్స్కు స్కూటీలు ఇస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఆ స్కూటీలో ముచ్చట కూడా లేదు. ఆ స్కూటీలు కూడా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఈరోజు ప్రజాభవన్కి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి జిల్లా నాయకత్వం ఇక్కడికి రావడం జరిగింది. అధికారులకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పోస్ట్ కార్డు ఉద్యమంలాగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 10,000 మంది పోస్ట్ కార్డు కూడా పంపించడం జరిగింది. ఆ పోస్ట్ కార్డు కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి ఇవ్వలేవు, పోస్టులో వెళ్తే కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈరోజు కొన్నైనా సరే ప్రజాభవన్లో ఉన్నటువంటి అధికారుల ద్వారా కూడా ముఖ్యమంత్రి గారికి మా రిక్వెస్ట్ పంపించాలి అన్న ఉద్దేశంతో లెటర్స్ తీసుకొచ్చాము. కానీ ఆ లెటర్స్ కూడా రిజెక్ట్ చేశారు. లోపలికి తీసుకెళ్ళనియకుండా ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళ లెటర్స్ని ఆపుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా కొన్ని లెటర్స్ని మేము రిప్రజెంటేషన్ కూడా పక్కన పెట్టేసారు. మేము మాన్యువల్ రిప్రజెంటేషన్ ఒకటి తయారు చేసి కూడా అప్పటికప్పుడు అక్కడ ఇవ్వడం జరిగింది. సార్ ఇచ్చింది ఒక ఫ్రీ బస్సే మేడం. 6 గ్యారంటీ పథకంలో మిగతా ఏది నెరవేర్చలేదు మేడం. మరి రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ కూడా కోటీశ్వర్లను చేస్తున్నామని అన్నారు కదా. ఎక్కడ మరి ఎలా అవుతారు కోటేశ్వరం మహిళలు ఇంట్లోనే ఉంటే ఎలా అవుతారు? దానికి కొన్ని పథకాలు అమలు చేస్తేనే కదా వచ్చేది. వాళ్ళు ఏదైనా వాళ్ళకు కూడా సపోర్ట్ ఉండి అన్నీ చేస్తేనే కదా కోటేశ్వరులు అయ్యేది. 2,500 నెలకి ఇస్తామని చెప్పారు, అది కూడా ఇవ్వలేదు. 16 మంత్ అవుతుంది, అది కూడా రాలే కదా మేడం. గ్యాస్ బిల్లు ఫ్రీ అన్నారు 500కి, అది కూడా లేదు. మొన్ననే గ్యాస్ బిల్లు తీసుకున్నా 850 కట్టినాం. ఎక్కడ ఇచ్చారు మేడం ఫ్రీ? 500 రూపాయలకి గ్యాస్ ఫ్రీ వస్తుంది, ఇంకా బోనస్ కూడా పడుతుంది. లేదు మేడం, ఏం లేదు మేడం. ఈ ప్రజలే తీసుకొని చెప్పట్లేదా పథకాలు వస్తాయి అని చెప్పేసి? చెప్పారు కానీ అమలు అయితే కాలేదేమో మేడం. మరి నాకైతే తెలుస్తలేదు. నేనైతే మొన్న బిల్లే కట్టినా, మరి గ్యాస్ది అయితే 850 కట్టినా మేడం. అంటే ఫ్రీ బస్ వల్ల లేడీస్, రాష్ట్రంలో ఉన్న లేడీస్ అందరూ సంతోషంగా లేరంట. ఎట్లా మేడం, అందులో కొంచెం సీట్లు అవైలబుల్ ఉండదు, కొట్టుకుంటున్నారు. లేడీసే కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఫ్రీ అంటేనే లేడీస్కి ప్రయారిటీ. డబ్బులు ఒక 10 రూపాయలు పోయినా ఇదనే ఫ్రీ బస్సే ఎక్కుతారు ఎక్కడ వెళ్ళినా కానీ. దాంట్లో కూడా కొట్టుకొని ఇష్యూస్ అవుతున్నాయి. మరి అట్లా మేడం, రావడానికి పోవడానికి ఏం లేదు మేడం. వీళ్ళు ఏం లేదండి, మాకు 2,500 ఇస్తా అని చెప్పినారు కదా, అది ఇవ్వమనండి ఫస్ట్. ఏంటంటే కోటీశ్వరాలను తర్వాత చేస్తారు కానీ ఫస్ట్ అయితే ఇచ్చే 2,500 అయితే ఎవరైనారో మాకైతే తెలియదండి. మాకు 2,500 గురించి ఎవరం కాలేదండి. మాకు 2,500 రాలేదు, ఇంకా కోటీశ్వరాలు ఎక్కడైతామండి. మేము అడిగేది 6 గ్యారంటీలు మీరు నెరవేర్చండి సార్ అనేసి మేము రిక్వెస్ట్ పత్రాలని వినతి పత్రాలని వినిపించడానికి వచ్చాము. ఇక్కడ ఎవరైతే రెస్పాండ్ కాలేదు. డిప్యూటీ కలెక్టర్ గారు వచ్చేసి మాట్లాడారు, మాధవి మేడం తోటి మాట్లాడేసి తీసుకున్నారు, అంతే తప్ప ఇంకా మమ్మల్ని అయితే ఎవరైతే లోపలికి కూడా సరిగా రానియట్లేదు. లోపలికి వెళ్తే ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి అనేసి మమ్మల్ని పంపించడమే జరిగింది. ఏ అధికారులు అయితే మాకు వినతి పత్రాలు తీసుకోవడానికి ముందుకు రాలేదు. డిప్యూటీ కలెక్టర్ గారు ఇప్పుడు వచ్చామండి, వస్తూనే ఉన్నాము. ఇదే ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఇప్పుడు అన్నట్టుగానే మాట్లాడుతున్నారు కానీ ఇంకేం కాలేదు. ఇప్పుడైతే భారీ ఎత్తున ఒక్కొక్క మహిళనే వచ్చిండ్రు ప్రతి ఊరు నుంచి. కాకపోతే ఈసారి అయితే ప్రతి గడప మహిళలు అందరూ దండోపయాత్రలాగా వస్తారు. కాకపోతే సార్ గారు చేసిన ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చిండ్రో 6 గ్యారెంటీలు అయితే నెరవేరిస్తే చాలా సంతోషం కదా. అదే మేము రిక్వెస్ట్ చేయడానికి వచ్చాము. నెరవేర్చాలి అనే దగ్గరనే ఉన్నారు. ఆల్రెడీ అన్ని అమలైపోయా అని చెప్పి అన్ని అమలయ్యాయని అంటున్నారు కానీ ఎవరికి అమలు కాలేదనేసి మేము బయటకు వచ్చినాం. అమలు అయితే ఎందుకు వస్తామండి, రాము కదా. అమలు కాలేదు. మీరు కూడా కావాలంటే ఏరియా వైజ్గా మీరు కూడా సర్వే చేయండి, చేస్తే మీకే అర్థమవుతుంది ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదు అనేది మీకు కూడా తెలుస్తుంది కదా. ఇప్పుడు కేసీఆర్ హయాంలో దానికంటే ఇప్పుడు మేమే ఎక్కువ పథకాలు ఇచ్చాము, అవి అమలు పరిచామని చెప్పేసి కూడా చెప్తున్నారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన పథకాలు వేరే. ఆయన అన్న మాట నెరవేర్చుకున్నాడు కాబట్టినే ఆయన ఆ స్థాయిలో ఉన్నాడు.
ఇప్పుడు పోస్ట్ కార్డు ఉద్యమం అంటే ఇప్పుడు మహిళలకి ఇచ్చిన గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా రావట్లేదు ప్రభుత్వం దగ్గర నుంచి ఇప్పటి వరకు అని చెప్పేసి కూడా మీరు ఇప్పుడు ఉద్యమం చేపట్టారని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఏంటి దానికి ఏం చెప్పాలి? దానికి ఏంటి అంటే అసలు మా అధికారంలోకి రాకముందు మన సీఎం గారు, ప్రస్తుత సీఎం గారు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తాము అన్న హామీ ఇచ్చారు. అది ఇంట్లో 4 మహిళలు ఉంటే 4కి ఇస్తాము, 5 మంది ఉంటే 5 మందికి ఇస్తాము అన్నారు. ఆ ఆలోచన బాగుంది అనేసి ప్రతి ఒక్క మహిళ ఏం చేసిందంటే 2,500 వస్తే పిల్లలకు కానీ పెద్దలకు కానీ మందులకు కానీ పిల్లల అవసరాలకు కానీ వస్తాయి కదా అన్న ఆశతో అందరూ ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. గెలిచిన తర్వాత ఆ విషయమే మర్చిపోయారు. మన సీఎం గారు ఎన్ని ప్రస్తావనలు ఎన్నెన్నో విషయాలు మాట్లాడుతున్నారు కానీ ఈ ఒక్క ప్రస్తావన ఎక్కడ తేవట్లేదు. ప్రతి ఒక్కరికి మేము హామీలు ఇచ్చినాము, అన్ని పూర్తి చేసుకుంటున్నాము అంటున్నారు. ఒక ఇంట్లో ఉన్న 5 మంది మహిళలకు ఏ ఒక్కరికి కూడా ఈ 2,500 రాకపోతే మీరు ఇచ్చిన హామీ ఏమైనట్టు, ఎవరికి ఇస్తున్నట్టు? ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని అడగండి, ఫ్రీ గ్యాస్ వస్తుందా, ఫ్రీ 2,500 వస్తున్నాయా, ఫ్రీ కరెంట్ వస్తుందా? ఒక బస్తీలో ఒక 50 మంది ఉంటే ఒక్కరికి ఫ్రీ కరెంట్ వస్తే అందరికి వచ్చినట్టేనా? మరి ఆ ఒక్కరు ఓటేస్తేనే గెలిచారా మీరు? అందరూ ఓట్లు వేస్తేనే కదా గెలిచిండ్రు. మరి హామీలు అన్నప్పుడు మహిళలు అన్నప్పుడు ప్రతి ఒక్క మహిళకు అందాలి కదా, ఆ విధంగా అందట్లేదు. కాబట్టి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు చేసిన పిలుపు మేరకు మేమందరం కలిసి ఒక 10,000 పోస్ట్ కార్డులు తీసుకొని ఈరోజు ప్రజావానికి వచ్చాం. ఏమంటే మేము ఎక్కడి నుంచి చెప్పినా సార్ వినట్లేదు కాబట్టి ప్రత్యేకంగా ఆయన ఉన్న స్థలానికి వచ్చి మేము ఇద్దామనేసి వచ్చినాం. వస్తే పొద్దున్న 7 o'clock వచ్చినాము, ఎవ్వరు కూడా కలవలేదు మాతోని. అయితే లాస్ట్ 10:30కి డిప్యూటీ కలెక్టర్ గారు వచ్చి మేము తెచ్చిన ఆ పోస్ట్ కార్డులను మా వినతి పత్రము ఆమె చేతికి అందజేశాం. ఆమె పరంగానన్నా మన సీఎం గారికి వెళ్తుంది అనేసి. ఈ ఒక్క కోరిక ఏంది అని అంటే రేపు ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవం ఏదైతే ఉందో మీరు మహిళలకు ఇచ్చిన ఈ కార్యక్రమం, ఈ ఏదైతే భరోసా ఇచ్చారో 2,500 ఇస్తాము అనేది రేపు ప్రకటించమని మాదొక కోరిక. అదొక్కటి నెరవేర్చమని మేము సీఎం గారికి డైరెక్ట్గా అడగడానికి వచ్చాము. ఇచ్చిన పథకాలన్నీ కూడా అమలు పరిచాము, నెరవేర్చామని చెప్పేసి కూడా చెప్తున్నారు. చెప్పడానికి ఏముందండి, అలా చెప్పే కదా అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఫ్రీ కరెంట్ ఇస్తాను, తులం బంగారం ఇస్తాను, 2,500 ఇస్తాను, అవన్నీ చెప్పే కదా అధికారంకి వచ్చిండు. రాకముందే అన్నీ చెప్పిండు, అధికారంకి వచ్చినాక అవన్నీ మర్చిపోయిండు. అది గుర్తు చేద్దామని మేము ఇక్కడ దాకా వచ్చాం. వస్తే మేము ఇక్కడికి ఎందుకు వస్తాం? మళ్ళీ రావట్లేదు కాబట్టి రావట్లేదు, వచ్చినాం కదా. గ్యాస్ కానీ ఏది లేదు మాకు, అసలు కరెంట్ లేదు, ఏం లేదు, వాటర్ కూడా లేదు మాకు తెలుసా. మేము ఉన్న ప్లేస్లలో ఇంకేం లేదు. ఆయన కూడా ఎందుకు వాడతాం సార్? అందరు వాడినట్టే మేము వాడతాం కదా, ఎక్కువ ఎందుకు వాడతాం? మాకు ఎక్కువ ఏముంటుంది, మేము పేదోళ్ళం, మాకేముంటుంది, ఫ్రిడ్జ్ ఉండదు, ఏముండదు. సో ఉన్న గ్యాస్ మీద కొనుక్కొని చేసుకున్నాం, కట్టెల పోయి వాడుకుంటున్నాం మేము తెలుసా. అట్లా బతుకుతున్నాం మేము. ఎవరికి ఇవ్వలేదు ఇంతవరకు. మాకు మేమున్న బస్తీలు అయితే ఒక్కరికి రాలేదు, అది కూడా మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. కానీ మీరు ఇచ్చినట్టు ఎక్కడైనా ప్రూఫ్ ఉందా? ఎవరికి వచ్చింది, ఎవరు రాలేదు, మాకు అసలు తెలియని కూడా తెలియదు. అసలు అందరి ముందట చెప్తున్నారు కదా ఖచ్చితంగా అంటే రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికి ఇచ్చేసినామని చెప్పేసి చెప్తున్నారు. లేదు, మేమున్న వరకు అయితే మాకైతే రాలేదు ఎవరికి. అసలు యాక్చువల్ అయితే ఎవరికి వచ్చిందో ఎవరు రాలేదు అది తెలియదు. మాకైతే అసలు రాలేదు. మేము అది కూడా మేము కట్టెల పొయ్యి మీద వండుకుంటాం తింటున్నామని కూడా మేము ప్రూఫ్ చేయగలం. అది అయితే అంతవరకే కానీ మాకు ఏం రాలేదు. ఇప్పుడు రైతు బంధు అన్నారు, రైతు బంధు ఏం లేదు, ఏ దానికి మాకు ఏది రాలేదు ఇప్పటి వరకే. అదే జగన్ ఇది ఉన్నప్పుడు, అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు అయితే మంచిగానే వచ్చింది కదా, టైం టు టైం వచ్చింది, 2 టైం కూడా వేసారు. ఇప్పటి వరకు అయితే ఇది అయితే ఒక్కసారి కూడా ఇవ్వలేదు. చేసేది మరి మాకు రాలే కాబట్టి మేము చెప్పుకుంటున్నాం. వచ్చిన వాళ్ళు ఒకళ్ళు వచ్చి రైతు బంధు పడ్డాయి, అన్నీ పడ్డాయి మాకు, టైం టు టైం రైతు బంధుకి ఇట్లా అన్నీ పడ్డాయి, అవి పింఛన్లు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఏం వచ్చినాయి, ఏం రాలే కాబట్టి ఇంత దూరం వచ్చినాము, ఇంత దూరం వచ్చి అడుగుతున్నాం మేము అంతే. కోటీశ్వర్ల కట్టెల పొయ్యి మీద వండుకున్నోళ్ళు కోటీశ్వరరాయలు అంటే ఎవరు చెప్తారు మేడం చెప్పండి? సరే కోటీశ్వరరాయలు అయితే గ్యాస్ల మీద వండుకొని తింటారు కదా, వాళ్ళ హై లెవెల్లో బతుకుతారు కదా. అలా లేకుండా కట్టెల పొయ్యి మీద వండుకుంటున్నామంటే ఎట్లా కోటీశ్వరరాయలు అయినాము మేము? చూడండి.